ఈరోజు మనం పెరుగు వంకాయ కూరను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పెరుగు వంకాయ కూర మనకు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పెరుగు వంకాయ కూర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 5, పెరుగు 200 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 3 టేబుల్ స్పూన్స్, పల్లీలు 2 టేబుల్ స్పూన్స్, మెంతులు 1/2 టీ స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. పెరుగు వంకాయ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలను మీడియం ఫ్లేమ్లో సగం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇలా సగం ఫ్రై అయ్యాక అందులో పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఇలా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక అందులో కొబ్బరి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ఆనియన్స్ కూడా ఇలా ఫ్రై అయ్యాక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలను ఈ విధంగా 4 పక్కలా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. వంకాయలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఇలా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొబ్బరి వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అందులో పెరుగు వేసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. తరువాత వంకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే పోపు దినుసులు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు ఇలా ఫ్రై అయ్యాక అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేగిన తర్వాత మిక్సీ వేసుకున్న ఆనియన్స్, పెరుగు, ఫ్రై చేసుకున్న వంకాయలు, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసుకొని మరో 2 నిమిషాలు ఉడకనివ్వాలి.
2 నిమిషాల తర్వాత బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెరుగు వంకాయ కూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.